ఎవరు నచ్చట్లే వాళ్ళు. అది గేమ్ లో ఒకలాగా, మానవత్వంలో ఒకలాగా ఉండడు. తప్పు అన్న అది తప్పు, ఇది తప్పు. గేమ్ ని గట్టిగా ఆడదాం అంతే చాలు. ఎక్స్ట్రా డైలాగులు కౌంటర్ వాళ్ళు వేసినా వేయద్దు. అందుకే సరే నిన్ను పృథ్వీని నా వల్ల కావట్లేదురా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు వల్ల మీకేమైనా ఎఫెక్ట్ అయితే పర్సనల్ గా అందరికి సారీ చెప్తా. నేనైతే ఆడలేను అని అది నా అయితే వెళ్ళి అదే అసలు పోవే చీ థూ అలా అన్ని మొహాల మీద అంటుంటే జనాలు చూస్తారు కదా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సూపర్ డూపర్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎప్పుడైనా ఇదే మాట చెప్తా. థ్యాంక్ఫుల్లీ అందరికి దమాక్ పనిచేస్తుంది. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. నిన్న చూసావా నువ్వు? ఏమోరా నాకేం అర్థం కావట్లేదు. నిన్న చూసావా అని అడుగుతున్నా. నిన్న కూడా అనిపించింది. వదిలేసా అని చెప్పా కదా. వాళ్ళ చేతి నుంచి ఎందుకు మనం పట్టుకుంటున్నప్పుడు నిఖిల్ యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను మాట్లాడుతున్నా, వింటా అంటే విను, లేకపోతే వదిలేసే. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది జరగపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉందా అడిగినప్పుడు చెప్తున్నా, నేను ఇదే చెప్తున్నా నేను నీకు. మరి చెప్తున్నా వినట్లేదు అక్కడి నుంచి. నేను ఎలా మాట్లాడుతున్నా? నేను మరి నా కోపం వస్తుంది నిఖిల్. నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. నాకు తిక్క రేగిందంటే వచ్చిన పీకేది ఏం లేదు కదా. గేమ్ ప్రెషర్ లోకి వచ్చి యాంగిల్ చూపిస్తే నాకు నచ్చదు. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నా తెలుసా నీకు? అది చెక్ చేసుకో. ఏదో తేడాగా ఉందేంటి? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నీ గొంతు మంచి లేదు ఇంకా హ్యాపీగా తింటా. ఫైనల్ గా మీరు మరి నేను ఆ పిల్ల అట్లా అన్నది కదా, దీని గురించి ఉండే అంతే. ఆమె గేమ్ లో ఆడితే మంచిగా ఉండు, కానీ ఇట్లా పర్సనల్ గా అనేసరికి కొంచెం మస్తు హటైనా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మాది ఎక్కువ అయినప్పుడు నిజమే. బిగ్ బాస్ మీరు వేయండి, నామినేషన్ వేయండి. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడ్ బాస్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో. నిజంగా దమాక్ లేదు. ఒకనికే రూల్ ఇచ్చి ఇంకోనికి రూల్ లేకుండా ఇది ఎక్కడ పనికి మనలాగేమో నాకు అర్థమైతలేదు. సోనియా చాలా కన్సర్న్ చూపిస్తది కదా, అలా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? పృథ్వీ నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోతున్నావు, కంట్రోల్ చేయి అంటారు తప్ప రచ్చగొట్టరు ఎవరు. ప్రభావతి 2.0 టాస్క్ ఇంతటితో పూర్తయింది. నిఖిల్, ఎక్కువ గుడ్లను దాచినందుకు మీరు చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. అభయ్, మీరిప్పటి నుంచి చీఫ్ గా కొనసాగలేరు. ప్రభావతి ఒక రెడ్ ఎగ్ ని ఇంట్లోకి పంపించింది. నైనిక, ఆ రెడ్ ఎగ్ వల్ల ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే అది నిఖిల్, మీరిప్పటికే క్లాన్ కంటెండర్ అయినందుకు రెడ్ ఎగ్ కూడా మీ దగ్గరే ఉన్నందున బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఆ రెడ్ ఎగ్ ని మీ క్లాన్ లో ఎవరికిచ్చి కంటెండర్ గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారో బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. అబ్బాయి, యు డిడ్ యువర్ బెస్ట్. నిజంగా యాజ్ ఎ చీఫ్ యు డిడ్ యువర్ బెస్ట్. వి ఆర్ వెరీ హ్యాపీ. అసలు వీడు ఏం చేశాడని వీడిని మరీ అంత గాల్లోకి ఎగరేస్తున్నారు మీరు? సీజన్ లో క్లాన్స్ అనేవి అతి ముఖ్యమైన భాగం. ఓకే ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ కాదు, కూడదు అనుకుంటే మీరు ఇంటిని వదిలి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ మీకోసం తెరుచుకుంటున్నాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కారిపోతుంది కదా సార్ మీకు.
అంటావు. ఎవరు రూల్స్ ఫాలో అవ్వాలా? నేనేం చేసిన? నేను అన్ని రూల్స్ ఫాలో అయినా. సారీ ఇంకోసారి నువ్వు వద్దు చాలు ఆపు అన్నప్పుడు ఆపకపోతే తర్వాత చెప్పు. ఓ సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల.